సినీగోర్ ప్రేక్షకులందరికీ హాయ్, నా పేరు రేష్మా. ఇన్ఫ్యాక్ట్ నిజమేనండి, నేను అందరూ అంటున్నారు ఇక్కడ ఛాన్సెస్ రావు అమ్మాయిలకి అని అంటూ ఉంటారు. బట్ నేను వరుసగా 4 ఫిలిమ్స్ తెలుగు ఇండస్ట్రీలో నేను చేశాను, ఎక్కడికి వెళ్ళకుండా. బయట నుంచి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిఘటన ఇట్ విల్ బి అ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ టు వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఈ ప్రీవియస్ నేను చేసిన క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో ఒక ట్రెడిషనల్ అమ్మాయిగా యాక్ట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్స్ తోటే పనిచేశాను. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సీనియర్ మోస్ట్ సోషల్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సార్తో వర్క్ చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో కూడా వితౌట్ మేకప్, విత్ డల్ మేకప్ నేను యాక్ట్ చేశాను. కొంచెం డీగ్లామర్ రోల్ అని చెప్పుకోవచ్చు. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ భరద్వాజ సార్తో పనిచేయడం. ఇందులో నేను చేసిన రోల్ ఒక కాలేజ్ స్టూడెంట్, నిర్భయ కైండ్ ఆఫ్ రోల్ ఇందులో నేను చేసింది. సో ఇది నా ఏజ్కి సరిపోయింది ఈ క్యారెక్టర్. ఫీమేల్ ఓరియంటెడ్ అంటే కెరీర్ స్టార్టింగ్లో ఎవరు చూస్ చేసుకోరు, అందరూ బబ్లీ క్యారెక్టర్స్, లవ్ స్టోరీస్కి వెళ్తారు. నాకు ఈ బబ్లీ రోల్స్ అన్నీ ఇవి జనరల్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక 20 స్క్రిప్ట్స్ వింటే అందులో ఒక 18-19 స్క్రిప్ట్స్ లవ్ బేస్డే ఉంటాయి. సో ఇవి ఎప్పుడైనా వస్తాయండి, కానీ ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనేది లైఫ్లో అంటే కెరియర్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడే మనం ఎందుకో నాకు ఇది చేయాలని ఒక ఇంట్రెస్ట్. అండ్ ఇది సినిమా అంతా కూడా టోటల్లీ ఇప్పుడు అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుస్తుంది మన సొసైటీ ఎలా ఉంది, ఎలాంటి బ్యాడ్ కల్చర్లో ఉంది అని. అమ్మాయిల మీద అత్యాచారాలు అనే ఒక బ్యాడ్ కల్చర్ని మనం అంతం చేయాల్సిన అవసరం ఇది. అందరూ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ ఉద్దేశంతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయిగా నేను ఈ క్యారెక్టర్ చేశాను. చెప్పాలంటే ఎప్పుడైనా మనం సాధారణంగా జనరల్గా ఇంట్లో న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్, అత్యాచారాలు అనేవి న్యూస్ చూసినప్పుడు జనరల్గా అనుకుంటూ ఉంటాం మనమే, ఇలాంటి వాటి మీద సినిమా తీయొచ్చు కదా, ఎప్పుడు చూసినా లవ్ స్టోరీలు ఇవి అని చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో అని అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాము. సో అలాంటి వాళ్ళ మనకి కరెక్ట్గా వస్తున్న సినిమా ఈ ప్రతిఘటన. ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇండస్ట్రీలో ఈవెన్ ప్రేక్షకులు కూడా ఒక సీరియస్ ఇష్యూని సీరియస్గా చూపిస్తే ఎవరు చూడరు. సో దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో మేకింగ్ చేసి చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు భరద్వాజ సార్. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, బయట ఎక్కడ కూడా మేల్ డామినేషన్ లేదు. ఇప్పుడు అందరూ ఈక్వలే, మేల్ అండ్ ఫీమేల్. సో బట్ ఒకటి మనం చూస్తున్నాము, ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది మనం చూస్తున్నాము. ఒక అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయడం, ఇది అంత మంచిది కాదు మన సొసైటీకి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఒక మంచి మార్పు కోసం ఈ ప్రతిఘటన రాబోతోంది. ఇండస్ట్రీలో అయితే ఇలా మేల్ డామినేషన్ నాకు ఎక్కడా కనిపించలేదు. సినిమా మంచి కావచ్చు, చెడు కావచ్చు, జనరల్గా చెప్తూ ఉంటారు సినిమాల ప్రభావం సొసైటీ మీద పడుతూ ఉంటుంది అని. అది నిజం, చాలామంది చెప్తూ ఉంటారు. సో అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. ఆ విధంగా ఆలోచిస్తే ప్రతిఘటన ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. డెఫినెట్గా ఇది సొసైటీ మీద ప్రభావం పడుతుంది, పడాలి. ఒక మంచి చేంజ్ మన అందరం కోరుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఒక మంచి చేంజ్ వస్తుందని కోరుకుంటున్నాను. ఇది ఆవేశం, ఉద్రేకం, ఈ ఎమోషన్స్ మన అందరిలో ఉన్నాయి. బట్ అంత ఎమోషనల్గా చూపిస్తే ఎవరు చూడరు సినిమాలు అన్నాక. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో నా పార్ట్ వరకు సీరియస్గా ఉంటుంది, మిగతా హోల్ ఫిలిం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ వేలో. ఇందులో రఘుబాబు గారు ఉన్నారు, కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ఒక అద్భుతమైన అంటే మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఈ 2 క్యారెక్టర్స్ నాతో పాటు చార్మి గారు ఉన్నారు, ఒక న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ న్యూస్ రిపోర్టర్కి ఈ అమ్మాయికి, శాంతి అనే అమ్మాయి, వీళ్ళిద్దరికీ కూడా కథతో సంబంధం ఉంది. అండ్ శాంతి తన ఫ్రెండ్ కోసం పోరాడుతుంది. తను పోరాడే ఇదిలో తను కూడా ఇలా అత్యాచారం చేయబడుతుంది. సో దెర్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద బోత్ క్యారెక్టర్స్. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే
It was really wonderful experience working with such a beautiful actress and such a star heroine, and also amazing experience working with such a star director like Tammareddy sir. వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఆవేశం అంటే ఈ ఎమోషన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, ఇది మన సొసైటీకి మంచిది కాదు అని ఒక కూలీవాడి నుంచి కోటీశ్వరుడు వరకు మంచి అవేర్నెస్ కోసం మనం అందరం సపోర్ట్ చేస్తున్నాము. ఈవెన్ ఆఫ్టర్ నిర్భయ ఇన్సిడెంట్ మనం ఎంత పెద్ద మూవ్మెంట్ చేశారు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ తోటి వాటి హెల్ప్ తీసుకొని అందరం గ్యాదర్ అయ్యి పెద్ద పెద్ద మూవ్మెంట్స్ వచ్చాయి. అయినా కూడా ఆఫ్టర్ 8 months ఒక ఫోటో జర్నలిస్ట్ ఇన్సిడెంట్ మనం చూసాము. సో రోజు రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు. తర్వాత క్రిమినల్ లా అమెండ్మెంట్ వచ్చింది, ఇలా కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి. బట్ ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు చేంజ్ తీసుకొస్తున్నాయి? సో ఇలాంటి ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అందరికీ తెలియజెప్పేలాగా భరద్వాజ సార్ ఇది ఒరిస్సాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారు. ఆడియో లాంచ్ జనరల్గా ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇప్పుడు చూస్తే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కామన్. బట్ ఇది ప్రజల కోసం తీసిన సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా. సో జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రజల్లోనే ఈ సినిమా ఆడియో చేశారు. అండ్ దీనికి పెద్ద చీఫ్ గెస్ట్ లాగా కూడా లేకుండా సాధారణమైన ఒక మహిళతోటే ఈ సినిమా ఆడియో లాంచ్ జరిగింది. ప్రతిఘటనలో నా క్యారెక్టర్ పేరు శాంతి. ఒక కామన్ కాలేజ్ గోయింగ్ విలేజ్ గర్ల్. ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ నాకు ఇది ఫస్ట్ టైం. ఒక ట్రెడిషనల్గా అంటే చూడిదార్లో హాఫ్ శారీలో ఒక జడేసుకొని బొట్టు పెట్టుకొని యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ చూసినా మోడర్న్ క్యారెక్టర్సే ఉన్నాయి, ట్రెడిషనల్ క్యారెక్టర్ ఎక్కడ, ఒక బెగ్గర్ లాగా వెతుక్కుంటున్నాను అనమాట, ఎక్కడ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుంది అని. సో అన్ఫార్చునేట్లీ ఐ గాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ భరద్వాజ సార్. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి కారణం నేను ఒక అమ్మాయిని. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఏదైనా చేయాలి, ఏదైనా సపోర్ట్ చేయాలి ఇలాంటివి జరగకుండా ఉండడానికి. కానీ ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనేది తెలీదు. అలాంటి టైంలో అన్ఫార్చునేట్లీ భరద్వాజ సార్ ఒకసారి పిలిచి ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము అంటే ఎస్, నేను సపోర్ట్ చేయాలి, నాకు నా స్థాయిలో నా ప్రొఫెషన్లో నేను సపోర్ట్ చేయడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇది అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అలాగే ఐ పర్ఫార్మ్డ్ మై రోల్ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్. ఈ సినిమా తర్వాత ఒక 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 అంటే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ నేను ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు. సో ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని అనుకోవచ్చు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఇది ప్రతిఘటనలో సీరియస్ రోల్ చేశాను కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ బబ్లీ రోల్ చేయబోతున్నాను. అది ఒక ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ. అండ్ ఆ తర్వాత ఒక 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 రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది. ఇలా లవ్ స్టోరీసే ఉన్నాయి నెక్స్ట్ అంతా కూడా. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ తొందరలోనే రివీల్ చేస్తాను. అమ్మాయిల మీద హింస రకరకాలుగా ఉంది. అత్యాచారాలు కాకుండా యూనో కడుపులో ఉన్నది అమ్మాయి అంటే అబార్షన్ చేసి చంపేస్తారు. బయటికి వచ్చి అమ్మాయి చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది అని అంటే ప్రేమ పేరు మీద యాసిడ్ అటాక్ అని చెప్పి. ఇంకా మ్యారేజ్ తర్వాత ఇప్పటికీ ఉంది ఒక బ్యాడ్ కల్చర్ అనాలో మరి ఏమనాలో తెలీదు. అకార్డింగ్ టు లా దీన్ని నిషేధించబడినా కూడా ఈ డౌరీ అనే పేరుతోటి మళ్ళీ అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. కట్నం ఎక్కువ ఇస్తే ఒకలాగా, కట్నం తక్కువ ఇస్తే ఒకలాగా ట్రీట్ చేయడం, గృహహింస అని చెప్పి ఇలా అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలపై హింస ఎక్కువగా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ చిన్న చిన్న ఈ కల్చర్ ఏదైతే ఉందో వీటిలో మార్పు రావాలి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇద్దరిలోనూ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరిలోనూ తప్పు ఉంటుంది. సో మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరిలో చేంజ్ రావాలి, ఒక మంచి మార్పు రావాలి. అప్పుడే మన సొసైటీ బాగుంటుంది అండ్ ఒక మంచి హెల్దీ సొసైటీ మనం బిల్డప్ చేసుకోగలుగుతాము. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద ఎసెట్, చాలా బాగుంటుంది అంతా కూడా. అండ్ ముఖ్యంగా కీరవాణి సార్ కంపోజ్ చేసిన సాంగ్ ఇందులో సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ రాశారు. ఎందుకు మాపై పగ అనే ఒక సాంగ్. ఈ సాంగ్ విన్నప్పుడు
అసలు ఇది చాలా భావోద్వేగాలు, మనలో ఉన్న భావోద్వేగాలు వింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని లిరిక్స్ ఉంటాయి. మనం పుట్టినప్పుడు మన తల్లి మనకు జన్మిచ్చేటప్పుడు తన వంట్లో ఉన్న 23 ఎముకలు ఒకేసారి విరిగినంత నొప్పి భరిస్తుందంట. అలాంటి వాల్యుబుల్ జన్మ మనది. సో అలాంటి పుట్టి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయాలని ఎలా అనిపిస్తుంది అని ఇలాంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్న సాంగ్ ఇది. అండ్ మన భారతదేశ సంస్కృతిలో ప్రతి ఒక్కటి మనం స్త్రీతోనే పోలుస్తాము. ఈవెన్ దేవుడికి దండం పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఒక నదిని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఇలా దేని గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా మనం మాత అనే ఒక స్త్రీతోటే మనం పోలుస్తాము. సో సృష్టికి మూలం స్త్రీ అంటారు. అలాంటి మన భారతదేశంలో స్త్రీల మీద అత్యాచారాలు అనేది ఒక బ్యాడ్ కల్చర్. సో మనం అందరం ఇలాంటి ఒక బ్యాడ్ కల్చర్ని స్మాష్ చేయాలి. మార్పు అందరిలో రావాలి. ఎస్, ఇది అత్యాచారాలు అనే ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్తో పాటు ఇట్ ఈజ్ ఆల్సో అ పొలిటికల్ సెటారిక్ ఫిలిం. ఇందులో పొలిటీషియన్స్ గురించి, అంటే ఇలాంటి రౌడీస్కి పొలిటికల్ సపోర్ట్ ఇచ్చి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారు లీడర్స్ అనే దాని మీద కూడా ఈ స్టోరీ అంతా వెళ్తూ ఉంటుంది. ఎలక్షన్స్ టైం అంటే ఇది నిజం చెప్పాలంటే ఈ టైంలోనే కరెక్ట్ ఈ సినిమా రావడం. అండ్ అందరికీ కూడా మనం ఓట్లు వేస్తాము, కానీ నాయకుడు ఎవరో ఏమో తెలుసుకోకుండా ఓట్లు వేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా మనం కేర్ తీసుకోవాలి అనే దాని మీద ఈ సినిమా అంతా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నేను ఎప్పుడు నా ప్రీవియస్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటి వరకు పెద్దగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అంత సాంగ్స్ ఏవి రాలేదు, నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ లెంత్ ఒక సాంగ్లో, కవాలి టైప్ సాంగ్లో కథక్ స్టెప్స్ తోటి కంపోజ్ చేయించి ఒక సాంగ్ చేయించారు నాతోటి భరద్వాజ సార్. ఈ సాంగ్ ఆడదాన్ని రో అని చెప్పేసి ఆడవాళ్ళ గురించి ఉంటుంది. ఇది కూడా ఒక మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇందులో యాక్ట్ చేయడం. ఫర్ ది ఫస్ట్ టైం ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించడం కూడా ఈ సినిమాలో రాబోతోంది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఈ సినిమా ఈ 18th రిలీజ్ కాబోతోంది, కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో. మేబీ ఇది ఇప్పుడు రావాల్సిన సినిమానే కరెక్ట్గా. అండ్ తప్పకుండా జనాలు అందరూ దీని మీద రియాక్ట్ అవుతారు. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం బాగున్నాము, మన ఉద్యోగం చేస్తున్నాం, మన పిల్లలు బాగున్నారు, మన ఫ్యామిలీ బాగుంది, బట్ మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో తెలుసా అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. బట్ హోల్ ఫిలిం నా పార్ట్ వరకు సీరియస్గా ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అర్థమయ్యేలాగా జనాలకి ఈ సినిమా మేకింగ్ అంతా తమ్మారెడ్డి భరద్వాజ సార్ చేశారు. ఈ సినిమా జనాల్లో మంచి మార్పు తెస్తుందని కోరుకుంటున్నాను. హీఈస్ లైక్, అంటే ఈ సినిమా నేను చెప్పాను ఎమోషనల్ ఉన్నప్పటికీ నేను అనుకున్నాను ఇది ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ లాగా చేస్తారేమో, మొత్తం సీరియస్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారు విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఇందులో అన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని రకాలుగా. యాజ్ ఎ డైరెక్టర్, అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, అన్ని విధాలుగా ఆలోచించి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ చూపిస్తే చూసేవాళ్ళు తక్కువ. దీంట్లో ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ అయింది ఇప్పుడు మన సొసైటీలో ఉన్న సినిమాలు. సో ఇది నాకు తెలిసి మంచి బెనిఫిట్సే వస్తాయి ఈ సినిమా ద్వారా, ప్రజల్లోకి వెళ్తుంది. ఇందులో అందరూ మంచి కాస్టింగ్ ఉంది, అందరూ కమర్షియల్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. సో ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని మనం చెప్పుకోవచ్చు. అండ్ భరద్వాజ సార్ మెయిన్గా మనందరికీ తెలుసు, చెడు ఎక్కడైతే వస్తే ఆయన వెంటనే ఖండిస్తారు. ఆయన తీసే సినిమాలు అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలే. ఇప్పుడు ఆయన ఆఫ్టర్ 6 years గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఈ ప్రతిఘటన. ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలు తీశారు, లైక్ కూతురు అని, స్వర్ణక్క అని చెప్పేసి, ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు. అంటే అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆయన. అమ్మాయిలకు ఏదన్నా అరాచకం జరిగితే, ఏదన్నా ఘోరం జరిగితే, ఇలాంటి వాటిని ఖండించడానికి
సినిమా తీయడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. సో అలాంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్గా, ఒక ఒక మంచి అనుభవం ఇది నాకు నా కెరియర్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. వరుసగా 4 సినిమాలు నేను ఇక్కడ నిలదొక్కుంటానని ఎప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం మీ అందరి బ్లెస్సింగ్స్ అని భావిస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇంకా విభిన్నమైన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాలు కల్పిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.